విధి నిర్వహణలో సిబ్బంది బాధ్యతతో పాటు ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రొఫెషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత పేర్కొన్నారు. ఇటీవల ఆ శాఖ కానిస్టేబుల్ కొడమంచిలి వీర వెంకట డేవిడ్ రాజు గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రొఫెషన్ ఎక్సైజ్ అధికారులు హెడ్ కానిస్టేబుళ్లు కలిసి కొంత నగదును సేకరించారు. 1,37,000 బాధిత కుటుంబానికి గురువారం ఆ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీలత చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో డేవిడ్ రాజు మృతి చెందడం బాధాకరమని అన్నారు. సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. అలాగే సంస్థ ఉద్యోగి ఆకస్మిక మృతికి చింతిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవులయ్య, ఏఎస్సీ అజయ్ కుమార్ సింగ్, పాండురంగారావులతో పాటు స్టాఫ్ ఆనంద్, నతానియేల్, శ్రీనివాస్, లోకేష్, ఎన్వి ప్రసాద్, కానిస్టేబుల్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ మదర్ని కూడా బాగా చూసుకోవాలి, ఊరికే జాబ్ తీసుకున్నట్టు కాదు. బాబు మీరు అప్లికేషన్ ఇవ్వండి. నమ్మలేదు అమ్మాయిలకన్నా కొంచెం కన్సర్న్ ఉంటుంది, కొంచెం ఏదో మా అమ్మ అట్లా అని. సో థ్యాంక్ఫుల్ టు యూ. మన వెస్ట్ గోదావరిలో ముందు నుంచి ఒక ఏమంటారు దాన్ని, ఒక సాంప్రదాయం ఉంది. అంటే వెల్ఫేర్ ఆఫ్ ద లోయర్ స్టాఫ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎవరికి ఏం కష్టం వచ్చినా అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాటిని వాళ్ళకి తోచినంత సాయం చేయడం, వాళ్ళకి మానసికంగా ఇంకా నెక్స్ట్ ఏమైనా అవసరాలు, వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందరూ చేసే ఆచారం మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. మన ముందు ఆఫీసర్స్ కూడా అలానే చేసేవాళ్ళు, మనం కూడా అదే కంటిన్యూ చేస్తాము. సో ఎవరికేమి ప్రాబ్లమ్స్ వచ్చినా హైయర్ ఆఫీసర్స్ ఎప్పుడు ముందుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. మన ఇతానియల్ చెప్పినట్టు వాళ్ళ చిన్న బాబుకి ఈఎస్ గారుని చూసి ఆ జాబ్ వచ్చేటట్టు చూస్తారు. నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా మా అందరూ విధి నిర్వహణలో ఈ రూట్ వాచ్లో ఏం చేసినా అందరూ వ్యక్తిగత భద్రత పాటించాలి. వ్యక్తిగత ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మనం సగం ప్రమాదాల నుంచి రక్షించుకోగలుగుతాం. తర్వాత ఇంకా మనకు రాసి పెట్టడం అవన్నీ దేవుడి దయ. సో అందరు ప్రతి ఒక్కరూ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటూ సక్సెస్ఫుల్గా రిటైర్ కావాలని వీఆర్ గివింగ్ వన్ మెసేజ్ టు ఆల్ ది లోయర్ స్టాఫ్. మా యూఎస్డబ్ల్యూఏఎస్ గారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ గారు బట్టి ప్రత్యేకంగా చెల్లిస్తున్నాను. యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగిందంటే మరి మా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ అలాగే అధికారులు, మన ఎస్ఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తారు కానిస్టేబుల్గా. మరి డేవిడ్ రాజ్ విషయంలో చెప్పాలంటే మేము యాక్చువల్గా 95 బ్యాచ్ హైదరాబాద్లో, మరి మేము 610లో మరి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మేము 610లో ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత డేవిడ్ రాజు చంద్రపూర్ స్టేషన్లో అలాగే కొవ్వూరు స్టేషన్లో రెండు తరగతులు చేశారు. అలాగే జంగారెడ్డిగూడెం చేశారని, తర్వాత కొవ్వూరులో చేశారు, తర్వాత భీమవరంలో చేసి 4వ పోస్ట్గా మరి కొవ్వూరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి తను మరి అందరూ తెలిసిన విధంగా మరి నవంబర్ మాసంలో తను మరణించడం జరిగింది. ఆ శివరం మరణం వరకు కూడా మరి తను ఏ రోజు చనిపోయారు ఆ రోజు 9:30-10 గంటల వరకు కూడా తన డ్యూటీలో ఉండడం జరిగిందండి. డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మరి అనుకోని రీతిలో తను మరణించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఈ యొక్క కార్యక్రమం జరిగించాలని ఎంతగానో ప్రయాసపడ్డాం. అధికారులు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. మరి ఫైనాన్షియల్ విషయంలో మరి ఏదో రకంగా ఫైనాన్షియల్గా చేయాలన్నప్పుడు మరి మేము కొంతమంది అధికారులతో సంప్రదించినప్పుడు ముఖ్యంగా మా పాండ్రాయ్ గారు ఫస్ట్ సార్ చెప్పాను, సార్ ఫస్ట్ తను డొనేట్ చేయడం జరిగింది. తర్వాత మా ఈఎస్ గారు, అలాగే తర్వాత మా యొక్క ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ అలాగే మా యొక్క మరి సిఏలు, ఎస్ఎస్ఓ నుంచి మరి సిఏలు, ఎస్ఐలు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారండి. ప్రత్యేకంగా మా యొక్క హెడ్ కానిస్టేబుల్ తరఫున వారికి ప్రత్యేకంగా చెల్లిస్తున్నాను.